హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. ఢిల్లీ బెంగళూరు జరిగిన మ్యాచ్లో అరుణ్ జైట్లీ మైదానంలో పరుగుల వరద పాడుతూ బ్యాటర్లో స్వర్గధామలా మారిన ఈ ఐపీఎల్కు కాస్త బ్రేక్నిస్తూ ఈసారి బౌలర్లు పండుగ చేసుకున్నారు. బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ బౌలర్లు రెచ్చిపోయారు. పరుగులు ఇవ్వక వెంటనే వికెట్లు పడగొడుతూ ఢిల్లీ సొంతగడ్డపై ఆ జట్టు బ్యాటర్లకు ముచ్చమటలు పట్టించారు. 16.3 ఓవర్లోనే 75 పరుగులకే కుప్పకూల్చారు. ఇక లక్ష్యం చిన్నది కావడంతో బెంగళూరు బ్యాటర్లు 6.3 ఓవర్లోనే మ్యాచ్ను ముగించారు. టీ20 ఫార్మాట్ ఎంత విచిత్రమైందో ఈ మ్యాచ్ చూస్తేనే అర్థమవుతుంది. శనివారం 264 పరుగులతో ఆహా అనిపించిన ఢిల్లీ క్యాపిటల్స్ సోమవారం అదే అరుణ్ జైట్లీ మైదానంలో విలువంగా మారింది. జట్టు మొత్తం కలిపి కూడా కనీసం 80 పరుగులైనా చేయలేకపోవడం ఢిల్లీకి కాస్త బెంగ కలిగించింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పేసర్లు హెజల్వుడ్ 4 వికెట్లు, భువనేశ్వర్ 3 వికెట్లు సంచలనాత్మక బౌలింగ్తో ప్రత్యర్థులను వెన్నువిరిచారు. దీంతో ఆర్సీబీ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ దిగిన ఢిల్లీ 16.3 ఓవర్లోనే 75 పరుగులకు కుప్పకూలింది. అభిషేక్ పోరెల్ 30, డేవిడ్ మిల్లర్ 19, జెమిసన్ 12 మాత్రమే 2 అంకెలు స్కోర్ చేశారు. ఆ తర్వాత స్వల్ప చేతనంలో బెంగళూరు 6.3 ఓవర్లోనే వికెట్ల నష్టానికి 77 పరుగులు చేసి గెలిచింది. దేవత్ పడికల్ 13 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 34 నాటౌట్. విరాట్ కోహ్లీ 15 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్సర్లతో 23 నాటౌట్ రాణించారు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా హెజల్వుడ్ నిలిచాడు. 6.3 ఓవర్లోనే 76 పరుగుల స్వల్ప ఛేదనను ఆర్సీబీ పవర్ ప్లేలోనే దాదాపుగా ఛేదించింది. దేవత్ తన సహజ శైలిలో చెలరేగాడు. అంతకుముందు ఓపెనర్ బెదల్ 11 బంతుల్లోనే 1 ఫోర్, 2 సిక్సర్లతో 20 వికెట్ 3 ఓవర్లో కోల్పోయిన దేవదత్ వచ్చి రాగానే ఎరుద్దాగిడి దిగాడు. 4వ ఓవర్లో 6-4 బాదిన అతను జెమిసన్ ఓవర్లో 6-4, 6తో 20 రన్స్ అందించాడు. ఈ దాటికి పవర్ ప్లేలో జట్టు 65తో నిలిచింది. ఆ తర్వాత ఓవర్లో 2 సిక్సర్ల బాదిన విరాట్ 81 బంతులు ఉండగానే మ్యాచ్ను ముగించారు. పేక మెడను తలపిస్తూ టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన ఢిల్లీని ఆర్సీబీ ప్లేసర్లు భువనేశ్వర్, హెజల్వుడ్ కొత్త బంతితో అల్లాడించారు. వీరిద్దరూ పదునైన బౌలింగ్కు ఢిల్లీ జట్టు పరుగుల కన్నా వేగంగా వికెట్లు కోల్పోయే పరిస్థితి కనిపించింది. ఇద్దరు పోటాపోటీగా వికెట్లు పంచుకోవడంతో కేవలం 8 పరుగులకే ఆ వికెట్లు కోల్పోయి జట్టు దిక్కు తోచని స్థితిలో నిలిచింది. తొలి ఓవర్లోనే అగ్రటైప్ ఓపెనర్ సాహిల్ 0ను భూమి బౌల్డ్ చేయగా గత మ్యాచ్లో భారీ సెంచరీ బాదిన రాహుల్ 1, రిజ్వాన్ను 2వ ఓవర్లోనూ వరుస బంతుల్లోనే హెజల్వుడ్ అవుట్ చేశాడు. ఇక 3వ ఓవర్లో స్టబ్స్ 5, కెప్టెన్ అక్షర్ 0లను భూమి దెబ్బతీయడంతో ఢిల్లీ శిబిరం అమయంలో పడింది. ఈ దశలో ఇంపాక్ట్ ప్లేయర్ అభిషేక్ పోరెల్ పరుగు కావిడే ప్రయత్నం చేశాడు. అతడికి మిల్లర్ సహకరించడంతో 5 ఓవర్ల పాటు వికెట్ పడకుండా ఇన్నింగ్స్ సాగింది. వీరి మధ్య 7వ వికెట్కు 35 రన్స్ చేరాయి. మిల్లర్ నిమస్కరించాక ఉన్న కాసేపు జెమిసన్ భారీ షాట్లతో చెలరేగాడు. దీంతో 11వ ఓవర్లో స్కోరు 50 దాటింది. స్పిన్నర్లు కునాల్ సూయస్ కట్టడి చేయడంతో జెమిసన్, కుల్దీప్ 3 వెనుదిరిగారు. ఇక హెజల్వుడ్ మరోసారి బంతి చేతపట్టి ఓపికగా క్రీజులో నిలిచి పోరెల్ను బౌల్ట్ చేయడంతో 16.3 ఓవర్లో ఢిల్లీ ఇన్నింగ్స్ ముగిసింది. సొంతగడ్డపై 75 రన్స్కి ఆలౌట్. నిప్పులు చెలరేగిన హెజల్వుడ్, భువనేశ్వర్ 9 వికెట్లతో బెంగళూరు ఘన విజయం. ఢిల్లీ డమాల్. ఐపీఎల్లో పవర్ ప్లేలో అత్యంత స్కోరు 13 నమోదు చేసిన జట్టుగా ఢిల్లీ క్యాపిటల్స్ రాజస్థాన్ 14.2ను అధిగమించింది. అలాగే పవర్ ప్లేలో ఇద్దరు బౌలర్లు భువనేశ్వర్, హెజల్వుడ్ 3 వికెట్లు తీయడం ఇదే తొలిసారి. పవర్ ప్లేలో ఎక్కువ వికెట్లు 6 కోల్పోయిన రెండో జట్టుగా ఢిల్లీ. గతంలో కొచ్చి టస్కర్ను కూడా ఇన్ని వికెట్లు కోల్పోయింది. పాయింట్ పట్టికలో బెంగళూరు సెకండ్ ప్లేస్లో ఉంది, 12 పాయింట్లు. 7వ స్థానంలో ఢిల్లీ ఉంది, 6 పాయింట్లు. ఓకే ఫ్రెండ్స్, నేను ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.